రెండో రోజు సాహిత్య మా ఇంటికి వచ్చింది, మా అత్తయ్య కూడా వచ్చింది. జర మాకు అక్కడ టెన్షన్ అవుతుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చినామన్నా. జోక్ గా సీరియస్. ఇక్కడ విషయం అద్వైత్ వచ్చినాడు. అద్వైత్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. స్వామి మొక్కుకో. జై గణేష్ పెట్టుకో. జై గణేష్. జై గణేష్. ఇంతమంది గణపతులం పెట్టినావబ్బా నువ్వు. ఏం తెచ్చినావు నాకు? అట్టి పండ్లు నా దగ్గర కూడా ఉన్నాయిలే. నెయ్యి తెచ్చావేంటి? సర్లే. బ్లూబెర్రీస్ కన్నలు తింటది. బాటిల్ లేవా నాకు? ఈవిడ ఒక్కసారి కూడా బాటిల్ లేదా? మా మామ ఇచ్చినట్లే. ఓకే, వాళ్ళు చిల్లు అవుతున్నారు. ఓకే, డే 4 ఇవాళ. మేము యాక్చువల్లీ కంచికి వచ్చినాం ఇక్కడ తినడానికి. ఫుడ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పిల్లలేమో ఇక్కడ ఆడుకుంటున్నారు. రేపు నిమజ్జనం అయిపోతుంది. డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. లెట్ మీ షో యా. వదిలేండ్రా గణేష్ చిన్నోడా. ఆడికి పూజ చేసినంత పంతులకు కూడా వచ్చేయడం రా. వీడు భక్త కన్నప్ప అనమాట, లేకపోతే భక్త ప్రహ్లాద వీడు. నానా చాలే నాన్న, వెళ్దామా చిన్నడా? ఉందిలే నాన్న, గణేష్ బజ్జుంటాడులే ఇంకా. సరే సరే పెట్టేసరా. అదనమాట అప్డేట్ ఇక్కడ. చాలా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద డే 5. ఇవాళ నిమజ్జనం చేసేస్తున్నాం. నిమజ్జనం కంటే ముందు మేము ఇప్పుడు మార్నింగ్ టైం 7:15. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు, ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? అది కాల్వ బుగ్గకి వెళ్తున్నాం. అక్కడ ఏదో టెంపుల్ ఉందంట, సో అది విజిట్ చేసి మళ్ళీ ఒక 10 కల్లా వచ్చేస్తాము. సాయంత్రం నిమజ్జనం చేసేస్తాం. ఇది వాళ్ళ టాస్క్. సో కొంచెం లెంత్ అవుతుంది, బట్ అడ్జస్ట్ ఫర్ మీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. నాకు కింద వెయిట్ చేస్తున్నారు. ఇంకెళ్ళిపోతాం. ఓకే, ఆపేస్తారా? మ్యూజిక్ నేను వీడియో రికార్డ్ చేస్తే మ్యూజిక్ అయిపోతుంది. మ్యూజిక్ అయిపోతే సౌండ్ కూడా అయిపోతుంది. లేకపోతే నడిచిన ఇప్పుడు ఆకారంలో వస్తున్నారు. బండి స్లో చేస్తున్నా, పాట పాడుకుంటున్నా. ఎట్లా ఏం లెక్కలు వేద్దాం, ఏం చేద్దాం అని లెక్కలేస్తుంది. చెప్పు, ఎందుకు వచ్చిన వీడికి?
కొమ్మచెరు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాం. కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ దయ్యాలు పడితే వదిలిస్తారంట అన్న చెప్తాడంట. బాగుంది లొకేషన్, ఎండ కూడా లేదు కొంచెం. ఎవరికి దయాలు పడితే వదిలిస్తారన్న? నాకు వదిలిస్తారా? నాకు వదిలిస్తారు. చూస్తుంటే ఇదే ఒక లాగా వచ్చేటట్టుండి సపరేట్ గా. ఇంతమంది ఎట్లా వచ్చినారా? దర్శనం అయిపోయింది. శ్రీరాముడు మధ్యలో హనుమంతుడు, ఇటు సైడ్ ఏమో శివుడు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. బాగుంది ఎన్వైర్న్మెంట్ ఇక్కడ. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ దగ్గరలోనే ఉందని నాకు కూడా తెలుసు, బట్ ఇట్స్ ఇక్కడ 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 సో ఈ గుడిని ప్రతిష్ఠించింది ఈయన అంట. ఇది 1989లో ఈ రామాలయం లేదు, ఇది రామాలయం లేదు. అక్కడ సెంటర్ హనుమంతుడిది ఉంది కదా, హనుమంతుడి దగ్గర 1989లో ప్రతిష్ఠించినారంట ఈ గుడి. సో అప్పట్లో ఈ గుడి ఒక్కటే ఉండే, కింద అక్కడో పుట్ట ఎదురుంగో పుట్టు ఉంది అక్కడ. సో కిందంతా స్వరంగం ఉంటుండే అంట. సో ఇదంతా పాత సెంటర్ వరకు. తర్వాత 2002లో రామాలయము ఇక్కడ శివుడిది ప్రతిష్ఠించినారు ఇక్కడ. అది ఆయన చెప్పింది పంతులు. యాక్చువల్లీ పంతులు బాగా చెప్పినాడు మన గురించి కూడా, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని కరెక్ట్ చెప్పినాడు. ఈయనే ప్రతిష్ఠించిన ఆయన అంతే. అది ఈ గుడి గురించి సంబంధించింది. ఆ పంతులు బాగా ఇంట్రెస్టింగ్గా చెప్పినాడు అన్ని మా గురించి. వాళ్ళు ఇంకా చెప్పించుకుంటున్నారు. సో అప్పట్లో ఈ సెంటర్లో ఈ గుడి ఒక్కటే ఉండదు అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు ఇట్లా అయింది ఇది 2025 కల్లా. కాలువ బుగ్గ అంటే ఇదే కాలువ. ఆ సెంటర్లో ఏమన్నా ఉందా? జస్ట్ నథింగ్. మంకీస్ ఎక్కువ ఉన్నాయి. మధ్యలో లింగం ఉంది చూడు, అదే అదా లింగం. ఓకే, ఇక్కడికి మనల్ని అలౌ చేయరు. నీళ్లు అవి ఎంత వర్షం పడినా పైకి రావుగా. నీళ్లు వర్షం అదే లెవెల్లో ఉంటాయి. నువ్వు ఎండాకాలం వెళ్ళిపోదు, కిందికి పోదు, ఆ లైన్ కే ఉంటాయి ఇంకా. ఓకే, అదే అదే స్పెషాలిటీ. ఇక్కడ నందుందిరో నందుందిరో. ఓహో, ఇక్కడ లింగం ఉంది. అది లింగం. వెరీ నైస్. ఇక్కడ స్నానం చేస్తారా ఇప్పుడు? లేదా మరి సరే, నేనైతే టవల్ షార్ట్ తెచ్చుకున్నా. బాగుంది, లింగం నుంచి బాగా పడుతుంది.
ఇక ఫోటో దిగేసి ఇక్కడ లాస్ట్ ఫోటో దిగడానికి నాన్న చూడలేదు మాకు ఇక్కడ. ఓకే లాస్ట్ ఫోటో. రెడీ రెడీ టమాటా డాలి అదే అది బొబ్బలక్క డాలి. If the ball is something, I'm gonna be next to you. చెప్పినామా సాకేత్ గడికి రారా అంటే రారా. చలో నిమజ్జనం టైం స్టార్టెడ్. హారతి ఇస్తున్నారు, హారతి ఇచ్చేసి తీసుకెళ్ళిపోదాం. లెట్స్ గో జాయిన్ ద క్లబ్. ఇంకా బాయ్ అయిపోదమ్మా. चलो हमारा गणेश गाड़ी में बैठ गया, चल रहा है। ये बोलो गणेश महाराज के, ये बोलो गणेश महाराज के, ये बोलो फिर से बोलो गणेश महाराज के। गली का गणेश गणपति बप्पा मोरिया, गली का गणेश डिपक 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 कौन है? डम्बा का डप्पा डम्बा का डप्पा తుంగభద్రానే మేము తుంగభద్ర అన్నకు తెలుసు, లాస్ట్ టైం వచ్చినాడు కదా. డంబగడప్పం 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 గల్లీ కా గణేష్. గణేష్ మస్తున్నాడు రా మన గణేష్ ఎలిఫెంట్ మీద హైలైట్. డింపగడప్పం డింపగడప్పం. చలో ఆడ కలుద్దాం. తీసుకెళ్ళా गणपति पप्पा मोरिया, गली का गणेश गणपति पप्पा मोरिया, गली का गणेश।
వెళ్దాం పా. बोलो गणेश महाराज की जय। మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఓకే చెప్పు చిన్నాడు అక్కడ తిరుగు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అలా జరిగిందనమాట. వినాయకుడి నిమజ్జనం బాగా జరిగింది. ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లయితే చూడాలి ఇంకా. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్. వీడియో మొత్తం చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్ నెక్స్ట్ ఓకే, మనం ఒక లెగో మ్యాన్ ఉందని చెప్పాను కదా, లెగో మ్యాన్ అయిపోయిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు ఫ్యాషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొట్టండి లైక్ గట్టిగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ విల్ పాప్ అప్ ఆన్ యువర్ స్క్రీన్. ఐ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.